హాయ్ హలో అందరికీ నమస్తే. వై నాట్ 175? ఎస్, 175కు 175 మాయే. జగనన్న ఆంధ్రప్రదేశ్ అడ్డ, జగనన్న గడ్డ వస్తూనే ఉంటావు. పోలవరం కడతాము అన్న రాని 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 అమ్మ రాని అమ్మ రాని అమ్మ అమ్మా అయ్యా 175 175 వస్తున్నాయి. వచ్చినాయి రో ఆయన కొంప ముంచరు. మేజర్గా వైఎస్ జగన్మోహన్ ఓడిపోవడానికి కారణం ఆయన చుట్టుపక్కల ఉన్న మంత్రులప్ప. వీళ్ళ మంత్రుల మాటల వల్లనే ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కుప్పకూలిపోయింది. మీరు ప్రీవియస్గా వెళ్ళి వీడియో చూసినట్లయితే ఒక్కొక్క మంత్రి ఆయనకి ఇచ్చిన పదవి వేరు, ఆయన మాట్లాడే మాటలు వేరు. ఆయనకి ఇచ్చిన శాఖ ఒకటైతే ఆ శాఖ గురించి మాట్లాడేదేమో కోడిగుడ్డంతా మాట్లాడి ఆడు చెప్పేది ఏంటి అని అంటే గాడిద గుడ్డంతా చెప్తాడు. మనకు తెలిసింది కోడిగుడ్డ అంతే. ఆ శాఖ గురించి పోలవరం ఎందుకు కంప్లీట్ కాలేదంటే పోలవరము అవుతుంది అన్న, అవుతుంది లాస్కో పూసుకో అవుతుంది, ఇవన్నీ మాటలు చెప్పారు. లాస్ట్కి వచ్చేసరికి నోట్లో బాగా పెట్టారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి మంచి తీర్పును వాళ్ళంతటా వాళ్ళే ఎన్నుకోవడం జరిగింది. మొత్తానికి కూటమి నాయకులకు అందరికీ కంగ్రాచులేషన్స్. మొట్టమొదటిగా ఇంకా ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మళ్ళీ 5 సంవత్సరాల దాకా మళ్ళీ మీ మైకులు మీ మాటలు ఎవ్వరికి వినపడవు. ఇంకా ఏమైనా షోలు ఉంటే జబర్దస్త్ షోలు అలాంటివి ఉంటే అలాంటివి చేసుకోవచ్చు. ఇంకా కొందరు కోడిగుడ్డు వ్యాపారము, గుడు ఏమంటారు గుడ్డు బొదగందే కోడిపిల్ల ఎట్ట అవుతుంది, కొందరు గుడ్ల వ్యాపారం చేసుకోవచ్చు, కొందరు డ్రగ్స్ మాఫియా చేసుకోవచ్చు, కొందరు గుట్కాలను అవ్వచ్చు. ఇంకా కొట్టుకొని ఏపీ ప్రజలు ఇంకా 5 సంవత్సరాల వరకు మాత్రం మీరు అనుకున్న ప్రభుత్వం వచ్చింది. మొత్తానికైతే మీరు అనుకున్నది సాధించారు. ఎప్పుడెప్పుడా అనే రిజల్ట్ వెయిట్ చూసినాము. జూన్ 4 ఎప్పుడు వస్తుంది అని చూస్తే రానే వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఏదో మన బయటికి ఇక్కడ తెలంగాణ కేసీఆర్ ఎట్లయితే అన్నాడు, అక్కడ జగన్మోహన్ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ పిలిపించి అరే రారి మా ఇంటికి రారి వచ్చి ఎంబడే మీటింగ్ పెట్టేసి ఎగ్జిట్ పోల్స్ అట్లా ఉన్నాయి మళ్ళీ ఎంబడే ఈరోజు నాకు మన వైఎస్ఆర్సీపీ గెలుపొందుతుంది, వెంటనే మళ్ళీ ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడడానికి పిలుచుకున్నాడు. లాస్ట్కు చూస్తే అన్ని ఆఫీసులు గందరగోళంగా ఉన్నాయి. ఏం పరిస్థితి లేదు, గాలి దోమలు అన్నీ ఊపుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు. పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి 21 సీట్లు ఇచ్చిన సరికి వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది హేళన చేశారు. నీకు 21 మస్తురా నాయన, 175 సీట్లలో 21 మస్తు, ఫస్ట్ ఆ 21 గెలిచి చూడరాబాయ్ అని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ రిజల్ట్ 21కి 21 రాని 21కి 21 ఎక్కడా తగ్గలేదు. అభిమానులు కానీ ఓటర్లు కానీ ఎక్కడా తగ్గలేదు. 21కి 21 గెలిపించారు. ఇప్పుడు మంత్రి పదవి కూడా పవన్ కళ్యాణ్ మంత్రిగా చూడాలని కూడా ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ చంద్రబాబు గెలుస్తున్నాడు అనేసరికి నరేంద్ర మోడీ కాల్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. సో ఎందుకంటే ఈయన ఈ కూటమిలో ఒక భాగం కాబట్టి ఈయన సహాయం కూడా ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వానికి అవసరం పడింది. మొత్తానికి అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేసింది. ఇక్కడ సెంట్రల్లో చూసుకున్నట్లయితే కూడా మరొక గంట సేపట్లో బీజేపీదే అధికారం అంటున్నారు. అధికారం అన్ని మ్యాక్సిమం ఒక 300 వరకు అయితే లీడ్లో ఉన్నవి ఎన్ని ఉంటే దానికంటే కొంచెం 5 అటు ఇటు అయితే తప్ప మొత్తానికైతే అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. మరి ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడం అయితే జరుగుతుంది. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నరేంద్ర మోడీ సెంట్రల్లో రావడం సంతోషకరం. మళ్ళొకసారి అట్ ది సేమ్ టైం ఆంధ్ర ప్రజలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. అట్ ది సేమ్ టైం జగన్, అక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ పవన్ కళ్యాణ్, అక్కడ పురంధేశ్వరి, వీళ్ళందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ నమస్కారం, వెల్కమ్.